కేతనపల్లి మున్సిపాలిటీ ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. చైర్మన్ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయ పోరు రాళ్ల దాడి వరకు వెళ్లింది. ప్రజాస్వామ్యం గెలవాల్సిన చోట రాజకీయ కక్షలు వీధుల్లో రక్తపు మరకల్ని మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ నాయకులు కలిసి వారిని అడ్డుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలతపై కేసుందని చెబుతూ ఆమెను కార్యాలయానికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్రమంగా కేసులు పెట్టి ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూల్చే ప్రయత్నం ఇదని వారు ఆరోపించారు. ఈ ఉద్రిక్తత మధ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కూడా రాళ్లు విసిరినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిలో ఒక బీఆర్ఎస్ నాయకుడి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే రాళ్ల దాడి చేసిన వారిని అడ్డుకునే బదులు బీఆర్ఎస్ నాయకులపైనే లాఠీచార్జ్ చేశారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. దీంతో అక్కడున్న కార్యకర్తలు చెదిరిపోయారు. కేతనపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? దాడులా